హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మల్లె మొక్క హెల్దీగా పెరగడానికి ఒక మంచి లిక్విడ్ ఇద్దాము. ఈ లిక్విడ్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఎక్కువ పోషకాలు అందడం వలన మల్లె మొక్క కొత్త చిగుళ్ళతో ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇదండి మన మల్లె మొక్క. ఇవిగోండి మొగ్గలు కనపడుతున్నాయా మీకు? ఇదిగోండి, ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి. ఇవిగోండి కొత్త చిగుళ్ళు. మనం లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వలన కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. ఇవ్వండి, ఇలా వస్తాయి. మనం లిక్విడ్స్, కంపోస్ట్లు, ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటే మల్లె మొక్క కొత్త చిగుళ్ళతో మళ్ళీ హెల్దీగా పెరుగుతుంది. ఈరోజు ఎక్కువ పోషకాలున్న ఒక మంచి లిక్విడ్ ఇద్దామండి మల్లె మొక్కకి. ఇంకా మల్లె మొక్క గుబురుగా హెల్దీగా పెరుగుతుంది ఈ లిక్విడ్ ఇస్తే. ఫస్ట్ మట్టిని లూజ్ చేద్దాము, కదిలిద్దామండి మట్టిని. మనం లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు మట్టిని ఇలా లూజ్ చేయాలి. లూజ్ చేసి లిక్విడ్ ఇస్తే మట్టి బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి లిక్విడ్ని. మట్టి బాగా పీల్చేస్తుంది. మట్టి బాగా పీల్చటం వలన ఫాస్ట్గా పోషకాలు అందుతాయి మొక్కకి. ఇలా చుట్టూ మట్టిని లూజ్ చేద్దాము. మన మల్లె మొక్క పూర్తిగా ఆగలేదండి పూలు పూయడం. కొంచెం పూలు పూస్తుంది. చూడండి, మొగ్గలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ మొగ్గలే. కానీ మొక్క నిండా పూలు పూయాలి అంటే ఫస్ట్ మొక్క బలంగా, స్ట్రాంగ్గా, హెల్దీగా ఉండాలండి. అప్పుడు మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు పూస్తుంది మల్లె మొక్క. ఫస్ట్ మల్లె మొక్క బాగా హెల్దీగా పెరగాలి. అప్పుడు ఎక్కువ పూలు పూస్తుంది. మట్టి అంతా కదిలిచ్చానండి. ఈరోజు రాగి పిండితో మనం మల్లె మొక్కకి లిక్విడ్ ఇద్దాము. రాగి పిండిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. మనమైతే రాగి జావ తాగుతామండి. రాగి జావలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందుకని మనం హెల్దీగా ఉంటాము. అలాగే మల్లె మొక్కకి రాగి పిండితో లిక్విడ్ తయారు చేసిస్తే ఎక్కువ పోషకాలు మల్లె మొక్కకు అందుతాయి. అప్పుడు మల్లె మొక్క హెల్దీగా, ఆరోగ్యంగా, పచ్చగా పెరుగుతుంది. ఎక్కువ పోషకాలున్న రాగి పిండితో ఈరోజు మల్లె మొక్కకి లిక్విడ్ ఇస్తున్నాను. రాగి పిండితో తయారు చేసిన పదార్థాలు మనకెంత బలమో రాగి పిండితో తయారు చేసిన లిక్విడ్ కూడా మొక్కలకి అంతే బలం అండి. ఎందుకంటే రాగి పిండిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. రాగి పిండి చాలా బలం అండి మొక్కలకి. రాగి పిండితో లిక్విడ్ ఇస్తే మొక్కలు పచ్చగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. కొత్త చిగుళ్ళతోటి మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయి. రాగి పిండి చాలా హెల్దీ అండి మొక్కలకి. నేను రాగి పిండిని 5 స్పూన్లు తీసుకున్నానండి. ఈ 5 స్పూన్ల రాగి పిండిని ఇప్పుడు లిక్విడ్గా తయారు చేసి మల్లె మొక్కకి ఇద్దాము. రాగి పిండితో లిక్విడ్ తయారు చేసుకుందాము మల్లె మొక్కకి ఇవ్వడానికి. మొక్కలకి రాగి పిండి కానీ
జొన్న పిండి కానీ బియ్యం పిండి కానీ చాలా బలం అండి. ఈ పిండిల్లో ఏ రకం ఇచ్చినా కానీ మొక్కలు హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతాయి. నేను ఈరోజు రాగి పిండితో లిక్విడ్ తయారు చేసి ఇస్తున్నాను. చెప్పాను కదండి, ఇది 5 స్పూన్లు ఉంటుంది రాగి పిండి. ఒక మగ్గు నీళ్లు తీసుకున్నాను. ఈ వాటర్లో మనం రాగి పిండిని కలుపుకుందాము. వాటర్లో బాగా కలవాలండి. ఇలా తయారు చేసి మనం వారానికి ఒకసారి ఇస్తే పూల మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి. ఈ లిక్విడ్ అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. ప్రతి పూల మొక్కకి ఇవ్వచ్చండి ఈ లిక్విడ్. ఏ పూల మొక్కలకి ఇచ్చినా కానీ హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. ఇంక ఇచ్చేద్దామండి లిక్విడ్ని. ఇలాంటి మంచి మంచి లిక్విడ్స్, ఎక్కువ పోషకాలు ఉన్న లిక్విడ్స్ మొక్కలకి ఇస్తే మొక్కలు పచ్చగా గుబురుగా ఆరోగ్యంగా పెరుగుతాయండి. మనం వారానికి 10 రోజులకి ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. అప్పుడు మన గార్డెన్లో మొక్కలు హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈరోజు మనం ఎక్కువ పోషకాలు ఉన్న లిక్విడ్ని మల్లె మొక్కకి ఇచ్చాము. మీ మల్లె మొక్కలు కొంచెం డల్లుగా ఉన్నా లేదా కళావిహీనంగా ఉన్నా ఇలాంటి మంచి మంచి లిక్విడ్స్ ఇస్తే మీ మల్లె మొక్క కొత్త చిగుళ్ళతో హెల్దీగా పచ్చగా పెరుగుతుంది. మీరు ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి లిక్విడ్స్ని.